నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువుగారు, చాలా మందికి ఈ ధర్మ సందేహం అయితే చాలా మందికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ధనం మూలం మిథున జగత్ అంటారు కదా! అవునండి. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే అసలు ఏం చేయాలి? ఎలాంటి పనులు ఇంట్లో చేయాలంటారు? ఏవి చేయకూడదు? దేనివల్ల ధనం అనేది అసలు నిలబడటం అనేది ఇంట్లో జరగదు. ఏం చేయాలంటారు ధనం ఉండాలి అంటే? లక్ష్మీ అనుగ్రహం జరగాలి అంటే? అసలు చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఎక్కువగా ఇదే ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే అవును. ధనం మూలం మిథున జగత్ అన్నారు. హ్మ్. ఎందుకు కొంతమంది దగ్గర నిలబడదు అంటే 2, 3 రకాల కారణాలున్నాయి. హ్మ్. మనము ఇప్పుడు నా దగ్గర డబ్బుందనుకోండి, నేను బాగుపడతా. హ్మ్. ఎదుటివాడికి నేను సహాయం చేయటానికి వీలుంటుంది. హ్మ్. ఎక్కడో ఉండేవాడికి సహాయం చేయటానికి కూడా వీలుంటుంది డబ్బుంటే. హ్మ్. డబ్బుని ఏం చేస్తారంటే దుర్వినియోగం చేస్తారు ప్రజలు. హ్మ్. హ్మ్. దుర్వినియోగం చేయటం కారణం ఏందంటే డబ్బును లక్ష్మీదేవి మన తలుపు తడుతుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. హ్మ్. ఆహ్వానించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన డబ్బును కూడా దేనికి సద్వినియోగం చేయాలో దానికి సద్వినియోగం చేయరు. ఓకే. అసలు చాలా మంది కూడా ఏందంటే ఈ మంత్రం చదవండి, ఈ శ్లోకం చదవండి అని చెప్తారు సహజంగా. అవును. శ్లోకం చదివినా, మంత్రం చదివినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అందరికీ లభించదు. హ్మ్. అది కొంతమందికి మాత్రం లభిస్తుంది. హ్మ్. దానికి కారణం ఏందంటే, కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందికి డబ్బులు ఉన్నా కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. హ్మ్. బయట ఇంట్రెస్ట్‌లకి ఇవ్వటం, అప్పులకి ఇవ్వటం రకరకాలుగా ఉంటుంది. ఈ డబ్బును కూడా కొంతమంది సద్వినియోగం చేసుకోలేకపోతారు. ఎలా సద్వినియోగం చేసుకోలేకపోతారంటే, హ్మ్. కొన్ని కోట్ల రూపాయలున్న ఆస్తి వ్యక్తి ఏం చేస్తాడంటే, హ్మ్. సహజంగా ఒక హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆయన ఏదో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చెబితే ఆ 2000కి, 3000కి వెనక్కెళ్ళిపోతాడు. హ్మ్. అదే ఇంకా అనవసరమైన విషయాలకి 10,000 ఖర్చు పెడతారు. ఓకే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. హ్మ్. డబ్బును యుటిలైజ్ చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. అంటే దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనే దానిలోనే ఫెయిల్యూర్ అయ్యారు. హ్మ్. కొంతమంది ఉన్నారు పెళ్ళిళ్ళ సంబంధం, అమ్మాయికి పెళ్లి సంబంధం, అబ్బాయికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు మ్యారేజ్ బ్యూరోలో ఇవ్వాలి కదా! అక్కడ వెనకాడేవాడు ఒకడుంటాడు. హ్మ్. హ్మ్. అదొకటి. తర్వాత రకరకాలు. ఎందుకంటే ఒకటని కాదు. వాళ్ళు యుటిలైజ్ ఇప్పుడు మందులు కొనుక్కోవాలనుకోండి, షుగర్ పేషెంట్స్ ఉంటారు. మందులు కొనుక్కోవాలంటే వాడు మందులు కొనుక్కోడు. హ్మ్. అదంతా పెరిగిన తర్వాత వాడికి డబ్బులు దుర్వినియోగం అవుతాయి. హ్మ్. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతోటి ఉన్నట్టుగా తక్కువ దానిలో పోయేదానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొలాంగ్ చేస్తుంటారు. హ్మ్. ఆ ప్రొలాంగ్ చేయటం కూడా దరిద్రమే. ఓకే. కొంతమంది పర్సన్స్ నేను చూసా. హ్మ్. ఒక ఇద్దరు పర్సన్స్ గురించి చెప్పుకుందాం. హ్మ్. ఒక వ్యక్తికి దాదాపు ఓ 10 ఎకరాల పొలం ఉంది. హ్మ్. ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి 50 ఏళ్ళు 50+ అనుకుందాం. హ్మ్. ఆయన పెళ్లి చేసుకోడు. హ్మ్. చేసుకుంటాను అని అనుకుంటాడు. హ్మ్. కానీ ఈ పొలము, ఈ ఇల్లు ఎప్పుడు పెరుగుతుందా అని ఆలోచన చేస్తుంటాడు. ఆ! కానీ తదనంతరం ఎవరికిస్తారు డబ్బు అనేది ఆలోచన లేదు. హ్మ్. సంతానం సంపత్ప్రదం అన్నారు. హ్మ్. సంతానం కలిగితేనే ఆ మగవాడికైనా, ఆ స్త్రీకైనా కూడా కంప్లీట్ మ్యాను, కంప్లీట్ వుమెన్ అన్నట్టు. హ్మ్. అంటే వాళ్ళకి 100 మార్కులు పట్టడానికి కారణం ఏమిటంటే సంతానం కలిగితేనే 100 మార్కులు పడతాయి. హ్మ్. ఈ లోపల అతను ఏం చేస్తాడంటే పెళ్లి చేసుకోకపోయిన పిసినారితనంతోటి వాడు తినడు, ఎదుటివాడికి పెట్టడు. హ్మ్. ఆ డబ్బు అక్కడ ఏందంటే దరిద్రపు దేవత తాండవం ఆడుతున్నట్టు అర్థం. రైట్. అంటే వాడు తినాలిగా, అంత డబ్బు ఉన్నప్పుడు వాడు తినాలి, అనుభవించాలి, హ్మ్. లగ్జరీ కార్‌లో తిరగాలి. హ్మ్. అలాంటివి లేవు. ఇంకొక పర్సన్స్ ఉంటారు. అల్లుడికి ఏమైనా ఆస్తి పోతుందేమో, కూతురికి పెళ్లి చేయని వాడు కూడా ఉన్నాడు. అయ్యో! అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. హ్మ్. ఒక 5, 6 ఇళ్ళు ఉన్నాయనుకోండి. మా అమ్మాయికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతోటి హ్మ్. ఈ అమ్మాయికి వెళ్ళిపోతున్నా, అల్లుడికి వెళ్ళిపోతుందేమో అని ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. హ్మ్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బ్రహ్మాండమైన ఆస్తులు పెట్టుకొని కూడా కొడుక్కి పెళ్లి చేయడానికి వెనకాడుతుంటాడు. హ్మ్. ఏమైనా కోడలు తీసుకెళ్తుందేమోనని ఒకడు. అయ్యో! హ్మ్. అంటే వీళ్ళందరికి కూడా హ్మ్. అసలు వాస్తవంగా ఏమిటంటే అష్టదరిద్రులు అంటారు వీళ్ళని. హ్మ్. అంటే అష్టదరిద్ర యోగం అంటారు. హ్మ్.
అందువల్ల ఈ యోగము కానీ ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే తినాలి, ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టే సమయంలో ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టని చోట ఖర్చు పెట్టకూడదు. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిని బట్టే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వస్తే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం బద్ధకంగా కూర్చోకూడదు, పని చెయ్యాలి, పని చేస్తేనే డెవలప్మెంట్ అవుతారు. ఆ డెవలప్మెంట్ చూసే భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంది. లక్ష్మీ అమ్మవారు అంటే ఇక్కడ లక్ష్మీనే కాదు, ఈశ్వరుడు కూడా ఐశ్వర్య ప్రదాతే, అమ్మవారు కూడా ఐశ్వర్య ప్రదాతే. అవన్నీ ఆలోచన చేస్తుంది. మనం ఖర్చు పెడుతున్నాం అనుకోండి, ఇంకా కొంత ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్లే చూడండి, ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక కంపెనీస్ కానీ వాళ్ళు ఎంతో జీతాలు ఇస్తుంటే మళ్ళీ రాబడి కూడా అలానే ఉంటుంది వాళ్ళకి. అలా ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే స్తోమత కూడా ఉండాలి. అయితే ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండకపోవడానికి కారణం ఏంటంటే జ్యోతిష్యంలో 6, 8, 12 స్థానంలో గురువు యొక్క దోషం. గురువు ధనకారకుడు. అలానే ఈ గురువు కూడా వచ్చేటప్పటికల్లా పాపగ్రహ నక్షత్రాల్లో ఉంటుంది. అంటే ఏ లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. 6వ స్థానంలో ఉన్న డబ్బులు ట్రాన్సాక్షన్ చేయటం, వాడు ₹1 కోటి 5 కోట్లు దాచిపెట్టి ఎవరిని ఎత్తినో కడతాడు. వాడు తినడు, వాడు తినే సంస్కారము ఉండదు, పిల్లలకి చదువులకు కానీ పెళ్లిళ్ళకి కానీ ఖర్చు పెట్టాడు. ఎవడో ₹3, ₹5 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ 2కు నా దగ్గర చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆ 2 కోట్లో 10 కోట్లో తీసుకెళ్లి వాడు నెత్తిన మీద కొడతాడు, వాడు పారిపోతాడు, ఐపీ పెడతాడు. అది 6, 8, 12 స్థానంలో గురువు ఉంటే మంచిది కాదు. ఆ గురువు కూడా అశ్వని, మఖ, మూల నక్షత్రాల్లో కానీ, అలానే గురువు ఎప్పుడైనా సరే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో కానీ, గురువు శని నక్షత్రాల్లో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కానీ ఈ నక్షత్రాల్లో ఉండకూడదు. ఉంటే రాహుకేతుల నక్షత్రాల్లో కానీ శని నక్షత్రంలో కానీ ఉంటే దోషం. అలానే జాతకంలో గురుచండాల యోగ దోషాలు కానీ, అలానే 6, 8, 12 స్థానాల్లో గురుదోషం కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు. అయితే ఒకవేళ ఉంటే దాన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే కుబేర మంత్రాన్ని కూడా ప్రతిరోజు కూడా చదవటం అనేది మంచిది వీళ్ళకి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధనం మూలం మిదం జగత్ అనేది చాలా మందికి తెలిసిన విషయం. కాకపోతే ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, దేని మీద ఖర్చు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయి, మన దగ్గర లక్ష్మి కటాక్షం అనేది మనకి కలుగుతుంది అన్న విషయాలు చాలా చక్కగా వివరించారు ఎగ్జాంపుల్స్తో సహా. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారి గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఈ జాతకాలకి సంబంధించి కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది. మరో ధర్మ సందేహంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.